చిరంజీవి గారు రామ్ చరణ్కి అమ్మాయి పుట్టింది, నెక్స్ట్ వారసుడు కావాలని అన్నారు. దాన్ని వైసీపీ అవనివ్వండి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, ఆడవాళ్ళని అవమానించారని. దానిలో ఏమైనా తప్పు ఉందా చిరంజీవి గారు అన్న? ఏమంటే ఇప్పుడు సహజంగా ఎవరైనా కూడా ఇంట్లో ఒక మగపిల్లడు పుట్టాలి, మనవడు పుట్టాలన్న ఆలోచన ఎవరికన్నా ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారని కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి కూడా శ్యామల అని మాట్లాడుతుంది. నేను ఒకటే సూటికి అడుగుతున్నానండి, ఇండస్ట్రీలో మహిళల తరపు నుంచి మచ్చలేని నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. అది రాష్ట్ర ప్రజలకు దేశం మొత్తం తెలుసు. ఇప్పుడు ఆయన సందర్భం ఏంటి, అక్కడ ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మగపిల్లవాడు కూడా అంతమంది మధ్యలో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో, ఆయన మంచి ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని వక్రీకరించి దీన్ని ఏదో రాజకీయం చేసుకొని పొలిటికల్గా ఇన్ని రకాలుగా ట్రోల్ చేయటం అనేది నేను చిరంజీవి గారి అభిమానిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు ఆయన ఇవాళ పిల్లలు చూసుకుంటే ఎక్కువ శాతం మనవరాలని అలాగే కూతుర్ని ఎక్కువ ఆడపిల్లలకే ప్రయారిటీ ఇచ్చే పరిస్థితి మనం చూసాం. అలాగే మన రామ్ చరణ్ గారి కూతురికి పుట్టినప్పుడు కూడా తను కడుపుతో ఉన్న కాడి నుంచి కూడా మాకు అదృష్టం, ఇలాగ నిజంగా ఈ రోజున మాకు ఆడపిల్ల పుడతాం చాలా అదృష్టంగా భావించామన్న మాట మీరు అందరూ కూడా వినుంటారు. ఒక పాప పుట్టింది కాబట్టి ఒక బాబు పుడితే బాగుంటుందన్న మాటలో తప్పే ఉందనేది మాకేం అర్థం కావట్లేదు. దీన్ని ఏంటంటే చిరంజీవి గారు అనే వ్యక్తి ఎవరిని ఏమీ మాట్లాడడం, ఆయనకి ఎక్కడా మచ్చలేదు, ఆయన చాలా ఆచితూచి మాట్లాడతారు అని తెలిసి ఎక్కడ వంక దొరుకుద్దా, ఏమి వంక పెడదామన్న ఉద్దేశంతో ఈ రాజకీయం చేసి ట్రోల్ చేస్తున్నారు. కానీ చిరంజీవి గారు అన్న ఉద్దేశం ఏంటంటేనండి, చిరంజీవి గారి పెద్ద కూతురు సుస్మిత గారికి 2 ఆడపిల్లలే, అలాగే శ్రీజ గారికి 2 ఆడపిల్లలే, అలాగే చరణ్కి కూడా ఫస్ట్ పాపే పుట్టింది కాబట్టి ఇది హాస్టల్ వార్డెన్ లాగా, లేడీస్ వార్డెన్ లాగా ఉంది. అరే మన లెగసీ కంటిన్యూ చేయడానికి నాకు ఒక బిడ్డనివరా, ఒక అబ్బాయినివరా అని చాలా లైటర్ వేలో అన్నాడు. దాన్ని వైసీపీ వాళ్ళు కోడిగుడ్డు మీద ఎంట్రికలు లాగినట్టు రకరకాలుగా యాంకర్ శ్యామల కానీ వీళ్ళు పనికిరాని వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా చిరంజీవి గారికి వాళ్ళ పిల్లలన్నా లేకపోతే వాళ్ళ సొంత అక్క సొంత చెల్లెళ్ళైనా వాళ్ళ జీవితాలని స్థిరపరిచి వాళ్ళ కొడుకుల్ని కూడా హీరోలను చేసి అందరినీ చక్కబెట్టి వాళ్ళందరినీ ఒక స్థిరమైన మార్గంలో ఉంచినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అతనికి ఆడపిల్లలన్నా అతనికి పూర్తి స్థాయి ప్రేమ ఉంది. అలాగే జగన్ గారికి సొంత ఇంట్లో వాళ్ళ కన్న తల్లి సైతం అతని మీద కేసు పెట్టే పరిస్థితులు ఉంది. అలాగే జగన్ గారు కూడా వాళ్ళమ్మ మీద కేసు పెట్టారు, వాళ్ళ చెల్లి మీద కేసు పెట్టి బయటికి గెంటేశారు. ఇద్దరికి చాలా తేడా ఉంది. సో ఇలాంటి మాటలు మానుకుంటే మంచిది. చూసే విధానం బట్టి ఉంటుందండి, వారి యొక్క ఆలోచన విధానం బట్టి ఏదైనా సరే ఉంటుంది. చిరంజీవి గారు అన్నది ఏదో ఇంట్లో మాట్లాడాల, ఒక స్టేజ్ మీద ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న వ్యక్తి ఆ సందర్భంలో అన్నారు. అక్కడ కూడా ఆయన ఆచితూచుకు మాట్లాడారు. ఇంట్లో ముందుగా అన్నారు, ఇంట్లో ఎక్కువగా ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు మా ఇంట్లో అంటే వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చినట్టు ముందుగానే మా ఇంట్లో ఉన్నారు, లేకుండా చెప్పలా ఉన్నారు. ప్లస్ అందుట్లో వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సెటిల్ చేసిన వ్యక్తి అండి. ఎవరు సార్ వీళ్ళందరూ కూడా మాట్లాడే పాపం అద్భుతమైన వ్యక్తి, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, కుటుంబ నేపథ్యం కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా. వారు అన్నది చాలా ఒక సామాన్యం వ్యక్తిగా కూడా మాట్లాడారు. ఎందుకంటే కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి అట్లాగా మాట్లాడతారు సార్, తప్పేం లేదు ఇందుట్లో. అప్పుడు ఆల్రెడీ ఇంట్లో మహాతల్లి ఉంది, ఇంట్లో చక్కగా క్లింకార అమ్మవారు ఉన్నారు ఇంట్లో. మాకు కూడా ఒక మగ పిల్లవాడు సహజమైన లక్షణం సార్. దాన్ని తప్పుగా ఉండటంలో వాళ్ళ యొక్క ప్రతిదానికి కోడిగుడ్డు కింద ఒక సోదరుడు చెప్పినట్టుగానే కోడిగుడ్డు మీద ఎంట్రుకలు ఎప్పుడు పీకుతూనే ఉంటారు అని అంత మౌనమైన వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. ఎందుకంటే ఈ రేపన్న రోజున ఇంకా నేను చెప్తున్నా, రేపన్న పాజిటివ్ ఏమన్నా సరే అలాగే ఉన్నది కూడా పోతుంది ఇట్లాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే. అసలు నాకైతే అలా అనిపించట్లేదండి. ఎందుకంటారా, ప్లస్ ఆడవాళ్ళని ఆయన ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు అలా మాట్లాడాల, ఒక అక్క చెల్లి తల్లి అన్నట్టు చూసేవాళ్ళే కానీ ఎప్పుడు అలాగ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కానీ అలాగ ఆలోచించేవాళ్ళు కాదు. ఆడపిల్లల్ని ఒక కూతురు లెక్క చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా ఇంట్లో అయితే మహాలక్ష్మి ఉండాలండి, ఎవరికైనా కానీ ఇంట్లో మహాలక్ష్మి ఉండాలనే కోరుకుంటారు. అలాగని వారసుడు ఉండాలి కంపల్సరీ, అది కామను అంతే. దాని గురించి విమర్శలు ఏముంటాయండి? ఇంకా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వారసుడు కావాలని ఎవరైనా అనుకుంటారండి, అందులో తప్పేం లేదు. అసలు దాన్ని విమర్శించాల్సిన అవసరమే లేదండి. తప్పులు ఎత్తుకునేవాడికి అన్ని తప్పులు ఉంటాయండి.
ఇప్పుడు అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ని ఎంత దారుణంగా మాట్లాడాం మనం. ఒకసారి 5 అడుగులు వెనకేసి చూడాలి. ఇప్పుడు ఆయన అన్న దానికి దీనికి సంబంధం ఏముందా? మగ పిల్లోడు కావాలని కోరుకుంటారు, సహజంగా ఎవరైనా కోరుకుంటారు. కోరుకోరా? ముందు మా ఆడపిల్ల పుట్టింది, ఇప్పుడు ఎందుకు నాకు మనవరాలు పుట్టింది, మనవడు పుట్టాలని కోరుకోమా? అది ఆశ. దాని గురించి ఆడపిల్లల్ని అసభ్యంగా ఎలా మాట్లాడతారండి? అసలు అన్నవాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా? అసలు ఆడవాళ్ళు అన్నారా మగవాళ్ళు అన్నారా? ఒక విషయం చెప్పండి, ఎవరు అంది? శ్యామలాదేవి గారు మీరు కాస్త 5 అడుగులు వెనక్కి చూసుకోండి, మన చరిత్ర ఏంటో నేను చెప్తే బాగుండదు, అది నేను చెప్పను కూడా. మీరు 5 అడుగులు వెనక్కి చూసుకోండి. శ్యామలాదేవి గారు మీరు గత 5 సంవత్సరాల కిందట నీ ఫీచర్ ఏంటో నువ్వు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది.